హాయ్ హలో నమస్తే, నేను నాని అండి. మీకోసం ఇంకో కార్ని తీసుకొచ్చాను. కార్ చూపించే ముందు ఈ మధ్య చాలా రోజులు గ్యాప్ ఇచ్చానండి మీ రోజు. ఇంక నుంచి ఏమనుకోబాకండి, ఇంక నుంచి మీ కార్లు అప్డేట్ చేస్తూనే ఉంటా. నెల్లూరు కార్స్ నుంచి, నెల్లూరు నుంచి లోకల్లో బండ్లు, లోకల్ కస్టమర్ బండ్లు అన్నీ మీకు అప్డేట్ చేస్తుంటా. ఇంకా నుంచి మంచి బండ్లు ఇప్పిస్తుంటాను. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఇంక నుంచి కూడా నా కస్టమర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి బండ్లుగా ఇంక నుంచి ఇప్పిస్తాను. మంచి కాల్ చేయండి. కార్లు కొనే వాళ్ళైతేనే కాల్ చేయండి. చాలామందికి కాల్స్ వస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం ఏదైనా అవసరం ఉన్నప్పుడు కంపల్సరీ నెల్లూరుకి రండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి బండి నేను ఇచ్చి పంపిస్తాను. చాలా కస్టమర్లకి నాకు యూట్యూబ్ ద్వారా చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళకి మంచి కార్లే ఇచ్చి పంపించాను. అలాగే చూపిద్దామని ఇంకో కార్ ఉంది. అలాగే కస్టమర్ ఫోన్ చేసి నా కార్ చూపి అన్నారు. అందుకోసం వచ్చాను ఇక్కడ కస్టమర్ దగ్గరికి. రండి, మంచి కార్ ఉంది. కార్ ఒకసారి చూపిద్దాం రండి, చూద్దాం ఒకసారి. కారు వచ్చేసి షిఫ్ట్ డిజైర్ అండి, మారుతి వాళ్ళది. లేటెస్ట్ బండి, టైప్ 3 వెహికల్. మోడల్ వచ్చేసి 2020 మోడల్ అండి ఇది. ఒకసారి అండి రౌండ్ చూద్దాము. బండికి వచ్చేసి చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, గీతలు అయితే ఉన్నాయి. కస్టమర్ వాడింది కాబట్టి చిన్నవి ఉన్నాయి. ఇవి ఇలా అవి చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఒకసారి మొత్తం మీకు నేనంటే బండి పిండి ఒకవేళ మీరు నాకు కాల్ చేసి మీరు బండి వచ్చినా అన్న ఏంది మీరు ఇలా చెప్పారు, మళ్ళీ ఇలా ఉంది కదా అనకుండా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అందుకే ఫస్ట్ నుంచి అన్ని వీళ్ళు లైవ్ పెట్టి నేను ప్రతిదీ రండి చూడండి. ఇంకా ఇది ఒకటి, ఇదేంటంటే కస్టమర్ వెహికల్ కాబట్టి కస్టమర్ వెహికల్ అయితే అలాగే ఉంటుందండి. చిన్న ఏ స్క్రాచెస్ అవి ఉంటాయి. అవి మనం చిన్న చేసుకుంటే సరిపోతుంది అవుట్లుక్. ఇంకంతే బండి వరకు. ఇది బండి అయితే ఇంకేం లేదు కంప్లైంట్స్. ఒకసారి ఇంజిన్ చూద్దాము, రన్నింగ్ చూద్దాము, ఇంటీరియర్లు చూద్దాము అండి. ఇది VXI పెట్రోల్ బండి అండి. VXI ఆప్షనల్. ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీనికి. ఎయిర్ బ్యాగ్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, సెట్ వస్తుంది. పవర్ విండోస్ 4 పవర్ విండోస్ వస్తాయి. మిర్రర్ కంట్రోల్ వస్తుంది. దీనికి వచ్చేసి మిర్రర్స్ మొత్తం క్లోజింగ్ మిర్రర్స్ వస్తాయి దీనికి. అడ్జస్ట్మెంట్. సీట్ కవర్లు కూడా ఏం డ్యామేజ్ అయితే లేవు. సీట్ కవర్స్ చాలా బాగున్నాయండి. చూడండి వెనక్కి కూడా సీట్ కవర్లు అయితే ఏం ప్రాబ్లం లేదు, ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు. సీట్ కవర్లు కూడా అన్నీ బాగున్నాయి. డోర్లు గ్లాసులు ఏం మారలేదండి. అలాగే ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసుకొని చూద్దాము. డోర్లు ఏ డోర్లు అయితే మారలేదండి బండి అయితే. ఒకసారి స్టార్ట్ చేద్దాము. బండి రీడింగ్ వచ్చేసి 1,18,000 తిరిగారండి. కస్టమర్ డైరెక్ట్ షోరూమ్ ట్రాక్, ఇన్వాయిస్ 200 అండి. 2 కీస్ కూడా ఉన్నాయి. కంప్లైంట్. ఏసీ కూడా అయితే చిల్డ్ ఏసీ. సౌండ్ సెట్ కూడా వస్తుందండి. సెట్ కూడా బాగానే ఉంది. సరే ఇంజన్ కూడా స్టార్ట్ చేశాను. ఇంజన్ కూడా బాగానే లేపి చూద్దాం రండి ఒకసారి. చూడండి ఒరిజినల్ ఇంజిన్ అండి. ఇంజిన్ సీల్డ్ ఇంజిన్ అయితే ఓపెన్ చేయలేదు, యాక్సిడెంట్ లేదు, కంప్లైంట్ ఏం లేదు. ఇంజిన్ ఆయిల్ చూడండి, ఆయిల్ కూడా ఏం కొట్టట్లేదండి. స్మోక్ కూడా ఏం రావట్లేదండి. పెట్రోల్ వెహికల్. ఇంకా బ్యాటరీ న్యూ బ్యాటరీ ఉందండి. బ్యాటరీ కూడా కంప్లైంట్ లేదు. ఇంజిన్ కూడా సౌండ్ చూడండి, ఇంజిన్ కూడా ఏ కంప్లైంట్ లేదు. ఎక్కడైతే తగిలింది బండి అయితే కాదు ఇంజిన్. అట్లాగే డిక్కీ కూడా చూద్దాం రండి. ఇంకా టైర్లు వచ్చేసి చూడండి. టైర్లు మినిమం 40-50% ఉంటుందండి. ఫుల్ టైర్లు అయితే లేదు. 40% ఉంటాయి, 50% ఉంటాయి అంతే టైర్లు అయితే. ఇంకా డిక్కీ చూద్దాము. డిక్కీ కూడా ఏం మారలేదండి, ఒరిజినల్ బండి. డిక్కీ కూడా ఎక్కడ తగిలిందంతే లేదు. బ్యాక్ కూడా స్టెప్నీ టైర్ కూడా చూద్దామండి సార్. స్టెప్నీ టైర్ కూడా బాగానే ఉందండి. 50% ఉంటుంది స్టెప్నీ టైర్. వెనకైతే చూడండి ఏం తగిలింది అయితే ఏం లేదు బండి. బండి అయితే ఇదండి. బండి చూసుకోవడానికి బాగుంది, రన్నింగ్ బాగుంది, ఇంజిన్ బాగుంది. అక్కడ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. డైరెక్ట్గా మనం తీసుకుందే ఇంకొక అవుట్లుక్ ఒకటి చిన్న చెప్పాను కాబట్టి అవుట్లుక్ ఒకటి చేసుకొని ఇంకా బండి డైరెక్ట్ వాడుకోవడమే, ఇంకేం లేదు. టైర్లు అయితే కూడా పర్లేదు, 40-50% కూడా టైర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇంజిన్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. బండి వరకు చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి
5,30,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చి కస్టమర్లతో మాట్లాడుకోవడమే. నేను పెట్టే ప్రతి బండి కస్టమర్ బండి అండి. నేను పెట్టే రేట్లు అయితే మొత్తం అసలు రేట్లు అయితే కాదు. మన కస్టమర్ ఏ రేట్ అయితే చెప్తారో నేను ఆ రేటే చెప్తున్నాను. మీకు కూడా మీరు వచ్చి చూసుకొని కండిషన్ చూసుకొని మీరు చెప్తున్నాను. నేను మెకానిక్ని కూడా తెచ్చుకోండి. నా మాటే కాకుండా మెకానిక్ని కూడా తీసుకొచ్చి మెకానిక్ చూపించుకొని తర్వాత రేటు కూడా మాట్లాడచ్చండి. రేటు మాట్లాడి తర్వాత నెగోషియబుల్ ఉంటుంది. చూసుకుని రేటు మాట్లాడి మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్